ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సిట్టింగ్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ 17 ఎకరాల్లో కూల్చివేత హైడ్రా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మనం ఆఫీస్పేటలో ఉన్నటువంటి 17 ఎకరాల్లో ఆక్రమణ నిర్మాణాలు కూల్చివేసింది. అందులో ఉన్నటువంటి మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెందిన కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ 17 ఎకరాల విలువ 2,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి అంచనా. ఈ భూమిలో షెడ్లు నిర్మించి ఉన్నారు. సినిమా షూటింగ్ల కోసం సంబంధించిన పరికరాలను నిల్వ చేశారు. షెడ్లను కూడా హైడ్రా అధికారులు అయితే కూలగొట్టారు. వసంత కృష్ణ ప్రసాద్కు 39 ఎకరాల స్థలం ఆఫీస్పేట సర్వే నెంబర్లో 79లో వసంత కృష్ణ ప్రసాద్కు 39 ఎకరాల భూమి ఉంది. వాటిలో 5 ఎకరాల వరకు రైల్వే లైన్కు విస్తరణ కోసం ఇచ్చారు. మిగిలిన 17 ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మారు. అంటే మిగిలిన భూమిని కూడా డెవలప్మెంట్కు ఇచ్చారు. అయితే ఆ భూములు ప్రభుత్వానికి అన్న సమాచారం రావడంతో హైడ్రా అధికారులు ఉదయమే బుల్డోజర్తో వచ్చి కూల్చివేశారు. ఈ కూల్చివేతలతో పైన కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005లో తాము ఈ భూమిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఈ ల్యాండ్ పైన ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ను అడ్మిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లయితే తెలిపారనమాట. భూమిపైన ఫిర్యాదులు రావడంతో గతంలోనే పత్రాలు సమర్పించిన వసంత తమ భూమిపైన ఫిర్యాదు వచ్చినట్లుగా తెలియడంతో గతంలో వసంత కృష్ణ ప్రసాద్ హైడ్రా కమిషనర్కు కలిశారు. భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించి కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చివేశారని వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం నోటీసులు ఇస్తే తాను జరిమానా కట్టి క్రమబద్ధీకరించుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని 20 ఏళ్ళు అవుతుందని ఆ భూమిపైన ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. ఆ భూమి పైన వంశస్థులు అని ప్రభుత్వానికి కావన్నారు. ఇక సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. కూల్చివేసిన ఆఫీసులు కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆ దేశంలో లేనప్పుడు ఇలా చేయడం ఏంటని ఆయన ఉంటే కలిసి ఉండేవాని అని అన్నారు.